హాయ్ హలో వెల్కమ్ టు E6 టీవీ హెల్త్. సో ఈరోజు మన ముందు ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యూరిక్ యాసిడ్. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి అనే దాని గురించి వివరంగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? అంటే చాలామంది జనాలకి అంటే అనారోగ్య సమస్యల మీద కూడా కొంత అవగాహన ఉండదు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి అవగాహన ఉంటుంది, కానీ కొంచెం అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కూడా సైతం కూడా తెలియాలి అసలు ఈ అనారోగ్య సమస్యల గురించి, వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అనే వాటి గురించి. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి సార్? అంటే దీనివల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? yes exactly good question. See, uric acid is one of the toxins in our body. ఓకే, ఎప్పుడైనా సరే టాక్సిక్ మెటీరియల్ మన శరీరం నుంచి బయటికి వెళ్ళకపోతే మన శరీరంలో స్టోర్ అవుతుంది. సో ఎక్కడెక్కడ టాక్సిక్ మెటీరియల్ మనకు స్టోర్ అయితే సో ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇన్ఫ్లమేషన్ రావడం, ఓకే, అండ్ నొప్పి రావడం, అండ్ దాంతో పట్టి వాళ్ళకు క్రిస్టల్స్ కూడా డెవలప్ అయిపోతుంది. ఆ క్రిస్టల్స్ డెవలప్ అయితే ఏమవుతుందంటే లైక్ జాయింట్స్ లోపలికి దూరిపోతాయి అన్నమాట. అండ్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే ఆ ప్లేస్కు వెళ్ళిపోతాయి. ఓకే, సో అగైన్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అన్ని బయటికి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో యూరిక్ యాసిడ్ రాకుంటే మనం చూసుకోవాల్సిన విషయం. అండ్ దానిలో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ ఆల్కహాల్ ఇంటేక్. బికాస్ ఆల్కహాల్లో దట్ ఈస్ ఎ కెమికల్, సో దట్ ఈస్ కాల్డ్ ప్యూరిన్. ఓకే, సో ఈ ప్యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది మన బాడీ. అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఈ సమస్య ఎక్కువ తలెత్తుతుంది అంటారు. ఎస్, ఎక్కువ మందికి ఆల్కహాల్ ద్వారా వస్తుంది. అండ్ సపోజ్ ఈవెన్ ఆల్కహాల్ తీసుకోలేని వాళ్ళకు కూడా వస్తుంది, రాదని కాదు. బట్ అక్కడ ఎలా ఫామ్ అవుతుంది అంటే లెట్ అస్ సే మీకు ఆకలి లేదు బట్ మీరు తినేస్తున్నారు. ఓకే, సో ఆ టైప్ మీరు డైలీ చేస్తున్నారు, ఎలా రోజు చేస్తే కూడా దాని వల్ల కూడా యూరిక్ యాసిడ్. అంటే చాలా మంది టైం టు టైం తినాలి కదా భోజనం అని చెప్పేసి ఆకలి లేకపోయినా కూడా తినేస్తూ ఉంటారు. సో ఎలాంటి ప్లేస్లు కూడా వాళ్ళకి యూరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకో కొంతమంది ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ఈ పిజ్జా బర్గర్ అండ్ ఆల్ దోస్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, లేకపోతే ఫ్రీక్వెంట్లీ ఈటింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళ, లైక్ ఎవ్రీ నౌ అండ్ దెన్ దే వాంట్ టు ఈట్ సంథింగ్. లైక్ ఇప్పుడు బిస్కెట్ తినేశారు, కొంచెం తర్వాత కొన్ని ఫ్రూట్స్ తిన్నారు, ఇంకో కొంచెం తర్వాత సమోసాలు తిన్నారు, ఇంకో కొంచెం తర్వాత మళ్ళీ అగైన్ టీ తాగారు. సో దే కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ అన్నమాట. సో ఆ టైప్ అలవాటు ఉంటే ఎలాంటి వాళ్ళకు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ అనదర్ రీజన్ అక్కడ లైక్ నిద్ర సరిపోకపోతే. సపోజ్ మీరు నైట్ టైంలో ఎంతసేపు పడుకోవాల్సింది అంతసేపు మీరు పడుకోవడం లేదు. లెట్ us say 7 to 8 hours స్లీప్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ హ్యూమన్ బాడీ. బట్ సపోజ్ మనం పడుకుంటాం రోజు 2 o'clock 3 o'clock నైట్కి మనం పడుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవ్వాల్సింది ఆ టైప్ డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గితే ఫ్రీ రాడికల్స్ టేక్స్ ద అడ్వాంటేజ్ ఇన్ ద బాడీ. ఈ ఫ్రీ రాడికల్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ టాక్సిన్స్. ఓకే, సో ఇది అన్ని ఏమవుతుందంటే పెరిగిపోతాయి మన బాడీలో. సో పెరిగిపోతే అక్కడి నుంచి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మన శరీరంలో స్టార్ట్ అవుతుంది. అయితే ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకైనా, లేకపోతే ఇంకా స్మోక్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం? ఆల్కహాల్ హ్యాబిట్ లేని వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, బట్ సపోజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మార్చే ఈ ప్రాబ్లం వాళ్ళకు సపోజ్ మీరు ఎక్కడైనా టేస్ట్ చేసిన చాలా మందికి అంటే స్మోక్, గుట్కా ఇలాంటి హ్యాబిట్స్ కూడా ఉంటాయి కదా సార్, దానికి ఏమైనా సంబంధం ఉందంట? దానిలో కూడా కొంతవరకు ఓకే, బట్ ఒకటి పర్టికులర్ దాని వల్ల మనకు వచ్చిందని కాదు, బట్ ఆల్కహాల్ వల్ల రావచ్చు 100% ఆల్కహాల్ వల్ల వచ్చేసుకునే అవకాశం. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ద అలోపతిక్ మెడికేషన్. సపోజ్ ఒకరు ప్రతిరోజు డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారు, ప్రతిరోజు బీపీకి మెడిసిన్ వాడుతున్నారు, ఇంకో కొంతమంది ప్రతిరోజు
గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నారు. సో అట్ ఏ టైం నంబర్ ఆఫ్ మెడికేషన్స్ వాళ్ళు తీసుకుంటే దానివల్ల కూడా మన బాడీలో టాక్సిసిటీ పెరిగిపోతుంది. అండ్ టాక్సిసిటీ పెరిగిపోతే దట్ లీడ్స్ టు ద యూరిక్ యాసిడ్. అయితే ఈ యూరిక్ యాసిడ్ వచ్చే వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇక్కడ ఈ ఫింగర్ జాయింట్స్, ఓకే, లైక్ ఈవెన్ మనకు పాదాల దగ్గర కూడా ఫింగర్స్ ఉంటాయి కదా. సో అక్కడ కూడా స్పెషల్లీ బిగ్ టోస్ అండ్ ఆల్. ఓకే, సో అక్కడ కూడా ఏమవుతుందంటే రెడ్నెస్ వచ్చేస్తాయి, పూర్తిగా రెడ్ అయిపోతాయి. అండ్ అక్కడ బాగా బాచిపోయి అక్కడ ఏమవుతుందంటే జాయింట్స్ దగ్గర చాలా సెన్సిటివ్ అయిపోతాయి బాడీ. సో ఆ టైంలో లైక్ వాళ్ళ పాదాలు ఒక్కొక్క స్టెప్ పెట్టడానికి కూడా బాగా ఇబ్బంది పడతారు అన్నమాట. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఒక్కసారి వచ్చిందంటే యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, స్పెషలీ బికాజ్ ఫస్ట్ థింగ్ ఇస్ ద ఫుడ్ హ్యాబిట్, సెకండ్ థింగ్ మీకు మంచి నిద్ర ఉండాలి, థర్డ్ థింగ్ ఇస్ ద ఎక్సర్సైజ్. ఈ మూడుకు చాలా జాగ్రత్త పడాలి అన్నమాట. సో వాళ్ళకు తక్కువ ఏజ్లో వచ్చినా ఎక్కువ ఏజ్లో వచ్చినా అది తర్వాత విషయం. బట్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కి వచ్చేస్తే నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ గో ఫర్ ఓన్లీ వన్ టైం ఫుడ్ ఇన్ అ డే. వన్ టైం ఫుడ్ అండ్ తగ్గేప్పుడు వరకు కనీసం వన్ టైం ఫుడ్ తీసుకోండి. అండ్ ఆ వన్ టైం ఫుడ్లో 50% యూ షుడ్ టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ అండ్ 50% నార్మల్ ఫుడ్ అంతా తీసుకుంటే సో వాళ్ళకు గ్రాడ్యువల్గా తగ్గడం మొదలు పెడతాయి. అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన కారణాలే కాకుండా ఇంకా ఏమైనా అంటే శరీర భాగంలో ఇంకా ఏదైనా అవయవాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% వాళ్ళకు హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లమ్ కూడా, హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ వాళ్ళకు ఇన్ టైం ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎస్, సో యూరిక్ యాసిడ్ కొంచెం పెరిగినప్పుడు మనం కేర్ తీసుకుంటే ఆర్థరైటిస్గా మారద్దు అక్కడ. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, హార్ట్ ప్రాబ్లం రాదు. అండ్ డ్యూ టు దిస్ ఓన్లీ ఎప్పుడైనా సరే మనకు మన శరీరంలో omega-3 ఫ్యాటీ యాసిడ్ అండ్ అది అన్నీ తగ్గిపోతాయి. ఓకే, సో అది అన్నీ రీప్లేస్ చేయడానికి మనం ఆ టైప్ ఆహారం కూడా తీసుకోవాలి. ఇది అన్ని టోటల్గా మనం ఇది అన్ని చూస్తే నార్మల్గా ఏమవుతుందంటే ఒకరు అగైన్ కొంచెం రికవర్ అవడం మొదలు పెడతారు. అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు? ఎస్, ఎగ్జాక్ట్లీ, గుడ్. సి కంప్లీట్గా ఎగెనెస్ట్ ఫుడ్ ఏంటంటే మటన్ అండ్ చికెన్ అండ్ ఫిష్, ఆల్ ద నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే, ఈవెన్ దో ఒక్క పూట ఆఫ్టర్ 2 months ఆర్ 3 months ఆఫ్ మెడికేషన్ ఒక్క పూట ఒకరు తీసుకున్నారు అనుకో, ఈవెన్ వాళ్ళకు కూడా మళ్ళీ అగైన్ పెరగడం అవకాశం ఉంది. ఓకే, సో కంప్లీట్గా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కంప్లీట్గా మనం మానేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, వాళ్ళకు ఈవెన్ కొంతమంది అడుగుతారు, సార్ నాన్ వెజ్ మానేస్తే మనకు బలం ఎక్కడి నుంచి వస్తాయి, మనకు విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకు B12 ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. If you think of all other animals in this world, okay, వాళ్ళకు B12 ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకు విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా, అండ్ దే ఆర్ వెరీ హెల్దీ. ఓకే, సో దెర్ ఆర్ అదర్ వేస్, దెర్ ఆర్ సడన్ ఫుడ్ ప్యాటర్న్, దెర్ ఆర్ సడన్ లైఫ్ స్టైల్. ఆ విధానం మనం ఆలోచిస్తే ఇఫ్ యూ మూవ్ విత్ ద నేచర్ దెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ అండ్ యూ విల్ గెట్ క్యూర్, పర్మనెంట్లీ యూ విల్ గెట్ క్యూర్. సో అక్కడ నేచర్ తప్పటి మనం నడవాలి అండ్ నేచర్ తప్పటి మనం మూవ్ అవ్వాలి. మన లైఫ్ స్టైల్ కూడా నేచర్ తప్పటి మనం మెయింటైన్ చేయాలి. అండ్ స్పెషలీ ఈ యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళైతే నా ఉద్దేశంలో ఏంటి, ఎప్పటి వరకు మీకు క్యూర్ అవ్వలేదు అప్పటి వరకు యూ టేక్ ఓన్లీ వన్ టైం ఫుడ్. ఓకే, అండ్ క్యూర్ అయిన తర్వాత ఓకే, నో ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ యూ కెన్ కమ్ టు 2 times ఫుడ్ ఆర్ 3 times ఫుడ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అండ్ అప్పటి వరకు కనీసం ఈ నాన్ వెజ్ అన్ని మానేయాలి, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ కంప్లీట్గా మానేయాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి, అండ్ స్పైసీ ఫుడ్ కూడా తగ్గించాలి. అండ్ దాంతో పట్టి లైక్ మంచి నిద్ర ఉండాలి. ఒకరికి నిద్ర పట్టకపోతే కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడు ఇన్ కేస్ మీకు నిద్ర పట్టట్లేదంటే నియరెస్ట్ డాక్టర్స్కు కానీ లేకపోతే ఈవెన్ యూ కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో. సో వీ హ్యావ్ సమ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకు సరిగా నిద్ర పడతాయి అన్నమాట.
అండ్ దిల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద సివియరిటీ ఆఫ్ ద సిమ్టమ్స్. సివియరిటీ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఒకరికి యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ రాదు, ఏ పని చేసినా ఆ పని అన్నీ పాడవుతాయి. ప్రాపర్ కాన్సన్ట్రేషన్తో చేయకపోతే రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి. సో ఇది అన్నీ జరగకుంటే ఉండాలంటే మనం కొంచెం న్యాచురల్ మెడిసిన్ ప్రకారంగా మనం హెల్ప్ తీసుకొని మనం నడిచామనుకో ఆటోమేటికలీ ఇట్ విల్ బి క్యూర్ అండ్ వాళ్ళకు బాగా పడతారు అన్నమాట. అయితే నేచురోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు దీనికి? నేచురోపతిలో లైక్ కొన్ని మెడిసిన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో ఇన్ కేస్ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు రైట్ ఫ్రమ్ ద డే 1 దే విల్ గెట్ రిలీఫ్. ఫస్ట్ డే నుంచి వాళ్ళకు రిలీఫ్ రావడం మొదలుపెట్టారు. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, వాళ్ళ ఈవెన్ ఎంట్లు ఉన్నా సరే కూడా వాళ్ళకి క్యూర్ అవ్వచ్చు వితౌట్ మెడికేషన్, వితౌట్ మై మెడిసిన్స్. ఓకే, వాళ్ళ ఆ విధానం కూడా క్యూర్ అవ్వచ్చు. వాళ్ళకు చేయాల్సింది ఏంటంటే లైక్ ఒకటి జీలకర్ర, రెండోది సౌంఫ్, అండ్ మూడోది అజ్వైన్. అజ్వైన్ ఇన్ సెన్స్ వాము. ఓకే, ఈ 3 తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం బ్రౌనిష్ కలర్గా వేయించి వాళ్ళ పౌడర్ తయారు చేయాలి. పౌడర్ తయారు చేసి they have to use it 2 times along with the hot water. Okay. Before food in the morning and evening. Okay. 2 times. అది యూజ్ చేయాలి. అండ్ లైక్ దర్ ఈస్ ఏ టర్మరిక్, సో దట్ ఈస్ కాల్డ్ అంబా హల్దీ. ఓకే, దట్ అంబా పసుపు అంటారు. ఆ అంబా పసుపు పౌడర్ వాళ్ళు తీసుకొని డైలీ ½ teaspoon they have to take night before food. They have to continue for 15 days. 15 days తర్వాత అగైన్ 10 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days కంటిన్యూ చేయాలి. సో ఈ 2 వాళ్ళు పాటిస్తే దానిలో వాళ్ళకు మ్యాక్సిమం అక్కడ రికవరీ వచ్చేస్తుంది. ఎన్ని డేస్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ అరౌండ్ 6 months. And along with that, diet pattern is important. Daily 1 time food is important. సపోజ్ వాళ్ళ 2 times 3 times వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆ టైంలో. సో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అగైన్ యూరిక్ యాసిడ్ విల్ బి రీజనరేట్. సో ఎట్లా కాకుంటే ఉండాలి, మనకు ఓన్లీ తగ్గుతూనే ఉండాలంటే మనం ఈ టైప్ డయట్కి వచ్చేసి మనము ఈ టైపు ఈ చిట్కాలు నేను చెప్పాను కదా, ఈ చిట్కాలు వాళ్ళు పాటిస్తే వాళ్ళకు 100 to 100% వాళ్ళకు క్యూర్ అవుతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. మనం ఓవర్ ద నైట్ అన్నీ తగ్గిపోవాలని చెప్తే కుదరదు. దెన్ ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అండ్ మనకు వర్క్ చేయాలంటే మనకు నొప్పి ఉండకూడదు అని అనుకుంటే దెన్ వాళ్ళ నా క్లినిక్ విజిట్ చేయాలి. ఎస్, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళకి క్యూర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇది ఈరోజు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి అసలు, దాని గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. అలాగే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఎటువంటి ఫుడ్ ఫాలో అవ్వాలి, అలాగే నేచురోపతిలో కూడా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే మన కోసం ఒక చిట్కా కూడా చెప్పారు. సో అది ఫాలో అవుతూ చక్కగా మనం ఆరోగ్యంగా ఎప్పుడూ ఉందామండి. సో ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. మరికొన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి E6 TV. థ్యాంక్ యూ.